కనీసం విగ్రహం కూడా పెట్టించుకోలేని పరిస్థితి, పెట్టనీయకుండా చేసిన పరిస్థితి ఎంత ఆలోచించి ఎక్కడెక్కడ ఎవరైతే మనం అందరం ఎందుకు వంగవీటి మోహన్ రంగా గారు బడుగు 15 వర్గాల ఆశా జ్యోతి చిరస్థాయిగా ఉంటాడు. ఇక్కడ ఉన్న జనాల సాక్షిగా చరిత్ర గురించి చాటి చెప్పడానికి ఇవాళ రేపు నాయకులు కావాలి, కానీ ఒక నాయకుడిని పూర్తిగా తీసుకుని ఇవాళకి కూడా ప్రతి ఒక్కరు ప్రజలు నడిపించారని చెప్పంటే ఆ కీర్తి రంగా గారి అభిమానికి తగ్గుతుంది. ఎక్కడో విజయవాడలో శాసనసభ్యుల నుండి కేవలం 85 నుంచి 88 దాకానే శాసనసభ్యుల కింద ఎన్నిసార్లు శాసనసభ్యులు అయ్యారని ఇప్పుడు కాదు, ఎన్ని తరాల ప్రజల్ని హత్తుకున్నారు, ఎన్ని తరాల ప్రజల్ని ప్రభావితం చేశారని చెప్పి చాలు చెప్పిన నాయకుడు కీర్తి ఇవాళ వేదిక మీద రకరకాల పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే అభిమాన నాయకులు ఎవరని చెప్పంటే అది వంగవీటి మోహన్ రంగా గారిని చాటి చెప్పడానికి నిదర్శనం చెప్పని కూడా తెలియజేస్తాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇక్కడ మేయర్ గారు మనోహర్ గారికి స్వాగతిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటారు. ఎందుకంటే పర్మిషన్ అన్ని ఇప్పించారు కాబట్టి, రంగా గారి మీద అభిమానం చాటి చెప్పారు కాబట్టి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే సహకరించిన రోసయ్య గారికి. ఈ కార్యక్రమం మన ఇంటిలో మనిషి మన నాయకులను భావించారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఇవాళ ఈ వేదిక మీద మా అందరికీ ఒక అర్హత కల్పించారని చెప్పంటే అది మా నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు కల్పించిన ఒక బాధ్యత అని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద పెద్దలు విగ్రహ కమిటీ సభ్యులు